ఈరోజు దేవుని వాగ్దానము, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యోబు ఎంత యథార్థవంతుడో, ఎంత భక్తిపరుడో, దేవుని మీద ఆధారపడిన వ్యక్తులలో యోబు ప్రథముడు. మానవుని జీవితంలో యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంత యథార్థమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు మనకు కనబడుతుంది. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక అన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుని చిత్తము లేకుండగా, ఆయన ఆజ్ఞ లేకుండగా ఏదియూ మనకుండదు, ఏదియూ మనము సొంతం చేసుకోలేము, దేని మీదనూ మనము ఆధిపత్యాన్ని వహించలేము. ఏది కూడా మన సొంతం ఎప్పటికీ కాదు. ఆయన మీద ఆధారపడినప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదమును చూడగలం ఈ లోకములో. అలాగునే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా చక్కటి మాటను మన కొరకు రాసి ఉంచాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము కూడా వాగ్దానం పొందిన జ్ఞానముతో కూడినటువంటి మాటలు వ్రాసినటువంటి సొలొమోను మహారాజు కూడా ఆయన చక్కగా మనకు లేఖనాన్ని రాసి ఉంచాడు. 15వ వచనములో, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. ఎంత గొప్ప మాట! ఏ రీతిగా అయితే మనం ఈ లోకములో తల్లి గర్భము నుండి జన్మించామో అదే రీతిగా వట్టి చేతులతో మరలా మనము ఆ దేవుని సన్నిధానంలోనికి వెళ్తాము. మరణించిన వాడు ఏదియూ పట్టకపోడు అనేటువంటి వాస్తవాన్ని ఆ జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకములో మనం ఎంత సంపాదించినప్పటికీ, ఎంతటి పేరును సంపాదించినప్పటికీ అవి కొన్నాళ్ల వరకు కానీ శాశ్వతమైనది, నిత్యము మనతో కూడా ఉండేది దేవుని ప్రేమ, దేవుడిచ్చు నిత్య జీవము. దేవుడి కొన్ని మాటలను మన వినికిలో దీవించునుగాక.